ఉషా, పొద్దున లేచినప్పటి నుంచి అన్ని అపశకునంగానే కనిపిస్తున్నాయి. మిమ్మల్ని బయటకు వెళ్ళొద్దని నేను చెప్తూనే ఉన్నాను. అయినా నా మాట వినకుండా వెళ్లారు. ప్రాణం మీదకి వచ్చింది. ఉషా, ఇప్పుడు నాకేం కాలేదు కదా, బానే ఉన్నాను కదా. నా అదృష్టం కొద్దీ బానే ఉన్నారు. ఏదైనా జరగరంది జరిగితే? నాకేం జరగలేదు కదా, జరుగుంటే అప్పుడు బాధపడాలి. అయినా యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలు కాపాడుకున్న సావిత్రి జాతకం నీది. అందుకే నా ప్రాణాలు తీసుకెళ్లడానికి వచ్చిన ఆ యముణ్ణి కూడా తప్పించి నా ప్రాణాలని కాపాడావు. జరిగింది ఒక పీడ కలలా మర్చిపో. ఇంకా దాని గురించి ఆలోచించుకో. ఆలోచించి మనసు పాడు చేసుకోకు, సరేనా? అసలు మీ మీద హత్య ప్రయత్నం ఎవరు చేసి ఉంటారండి? అదే నాకు తెలియడం లేదు. నాకు తెలుసు. నీకు తెలుసా? అవును. ఎవరు మా ఇంటి చంపాలని చూసింది? చెప్పు. ఆ దుర్మార్గులు ఎవరో చెప్పు. నిన్నే అడిగేది, చెప్పు. మన ఆల్బమ్ సక్సెస్ అవ్వడం చూసి తట్టుకోలేక మన ఆపోజిట్ గ్రూప్ లో ఎవరో ఇలా చేశారని ఇన్ఫర్మేషన్ తెలిసింది. వాళ్ళు ఎవరు ఏంటి అనేది తొందరలోనే తెలుసుకుంటామని డేవిడ్ వాళ్ళు చెప్పారు. ఏవండి, ఈ విషయం తరుణ్ బాబు గారికి చెప్తే వెంటనే ఎంక్వైరీ మొదలుపెట్టి వాళ్ళెవరో తెలుసుకుంటారు కదా. వద్దు, ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దు. ఈ విషయంలో పోలీసుల ఎంక్వైరీ మొదలైతే మీ మీద అటాక్ జరిగిన విషయం నలుగురికి తెలిసిపోతుంది. మీ మీద అటాక్ జరిగిందన్న విషయం తెలిస్తే మీ అమ్మా నాన్న తట్టుకోలేరు. ఇక నుంచి మీరు బయటకు వెళ్ళిన ప్రతిసారి మీకేం జరుగుతుందో ఏంటో అని ప్రతి క్షణం మీ అమ్మా నాన్న టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ వయసులో వాళ్ళకి ఇలాంటి విషయాలు చెప్పి వాళ్ళని టెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదు కదా. బయట వాళ్ళెవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా మన డేవిడ్ గారు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ గ్రూప్ ని పట్టుకొని వాళ్ళకి వార్నింగ్ ఇస్తామని చెప్పారు. పల్లవి చెప్తుంది కరెక్టే. ఈ విషయం మన ఇంట్లో చెప్పి వాళ్ళని టెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా అమ్మకి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. నేను నా మీద జరిగిన అటాక్ గురించి ఎంక్వైరీ చేయిస్తున్నానన్నావు. దాని గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు, డేవిడ్ వాళ్ళు అదే పనిలో ఉన్నారు. అసలు మన మీద అటాక్ చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. 2 రోజుల్లో వాళ్ళెవరో తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ సంగతి చెప్దాం. ఉండండి, మీకోసం కాఫీ తీసుకొస్తాను. వద్దు. ఎందుకు? ఇప్పుడే ఇంటి దగ్గర తాగొచ్చాను. మీ ఇంటి దగ్గర కాఫీ తాగితే మా ఇంటి దగ్గర తాగకూడదు అని రూల్ ఏం లేదు కదా. మీ ఆవిడంత బాగా కాఫీ పెట్టడం నాకు చేతకాకపోయినా నేను మరీ అంత బ్యాడ్గా కాఫీ పెట్టలేండి. అలా అని కాదు. అయితే తాగొచ్చు కదా. సరే, కూర్చోండి, ఇప్పుడే వస్తాను. కిరణ్ గారు. పల్లవి,
ఏమైంది? కొంచెం సడన్ గా తల తిరుగుతున్నట్టుగా ఉంది. పల్లవి 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 ఏమైందండి? ఏమో డాక్టర్, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. మీరావిడికి ఏమవుతారు? మిమ్మల్ని అడిగేది, మీరావిడికి ఏమవుతారు? మీరావిడ భర్తే కదా? డాక్టర్ గారు మిమ్మల్ని అడుగుతున్నారు, చెప్పండి. సరే, మీరు కొంచెం సేపు బయట వెయిట్ చేయండి. మీ ఆవిడకి కొన్ని టెస్టులు చేయాలి. స్ట్రైట్ గా వెళ్తే జనరల్ వార్డ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కనుక్కోండి. థ్యాంక్ యూ. ఉషా గమనించుంటుందా? హే ఉషా, నువ్వేంటి ఇక్కడ? ఏం జరిగింది? నాకేం కాలేదండి, మా ఫ్రెండ్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది, చూసి వెళ్దామని వచ్చాను. ఓ అవును, మీరెందుకు వచ్చారు? సేమ్ సేమ్, నేను అందుకే వచ్చాను. మీరు అందుకే వచ్చారా? మా ఫ్రెండ్ గురించి మీరు రావడం ఏంటండి? అంటే నేను వచ్చింది నీ ఫ్రెండ్ గురించి కాదు, మా ఫ్రెండ్ గురించి. ఆహా. అంటే సడన్ గా నా ఫ్రెండ్ కళ్ళు తిరిగి పడిపోతేను తీసుకొచ్చాను. ఎవరండి ఆ ఫ్రెండ్? ఆ ఫ్రెండ్ నీకు తెలియదులే. అవునా,
ఎలా ఉంది మీ ఫ్రెండ్కి? ట్రీట్మెంట్ లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. సిస్టర్, ఏంటి మేడం? ఒకసారి మా ఆయన్ని పిలుస్తారా? అలాగే మేడం. సార్, మిమ్మల్ని పిలుస్తున్నారు. వస్తున్నా సిస్టర్. ఉషా, నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్ని చూడు, నేను వెళ్ళి మా ఫ్రెండ్ని చూస్తాను. ఏమండి, నేను కూడా మీ ఫ్రెండ్ని చూడడానికి వస్తాను. ఎందుకు? అదేంటండి, ఏదో రాకూడని ప్లేస్కి వస్తానన్నట్టు, చూడకూడని మనిషిని చూస్తానన్నట్టు అలా మాట్లాడుతున్నారు. సార్, ఆగమన్, ఆవిడ మిమ్మల్ని రమ్మంటున్నారు. ఆవిడెవరండి? ఆవిడ ఆవిడే. ఇంతకీ మీ ఫ్రెండ్ ఆడా మగా? మగ. మరి ఆవిడ పిలుస్తుంది అంటారేంటండి? నాకేం తెలుసు. ఏంటి అంటే ఆవిడంటే ఆవిడే, డాక్టర్ గారు, లేడీ డాక్టర్ గారు, ఆవిడ పిలుస్తున్నారన్నమాట. ఓ అవునా, సరే, ఆవిడ పిలుస్తున్నారుగా, వెళ్ళండి. నువ్వు మీ ఫ్రెండ్ని కలిసేసి ఇంటికి వెళ్ళిపో, జాగ్రత్తగా వెళ్ళిపో, ఫాస్ట్గా వెళ్ళిపో. నేను వెళ్ళొస్తాను. సరే. ఈయనేంటి ఇంత టెన్షన్ పడుతున్నారు? పల్లవి, ఇప్పుడు ఎలా ఉంది? నన్ను అడుగుతారేంటి? డాక్టర్ గారిని అడగండి, చెప్తారు. డాక్టర్, కంగ్రాచులేషన్స్ అండి, మీరు తండ్రి కాబోతున్నారు. మీరు తండ్రి కాబోతున్నారు. మీరు తండ్రి కాబోతున్నారు. తండ్రి కాబోతున్నారని చెప్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ మీరు షాక్ ఫీల్ అవుతున్నారేంటి? అంటే నాకు ప్రెగ్నెన్సీ వస్తుందని ఈయన ఎక్స్పెక్ట్ చేసుండరు డాక్టర్. అందుకే ఇంత షాక్ అయ్యారు. తను కొంచెం వీక్గా ఉంది, సెలైన్ ఎక్కించాలి. 1/2 అవర్ పడుతుంది. తర్వాత డిశ్చార్జ్ చేస్తాం, తీసుకెళ్లొచ్చు. మీరు కొంచెం సేపు బయట వెయిట్ చేయండి. మీరు బయట వెయిట్ చేయండి. కన్నీరు కారే నీ ఆశలారే. మీరు ఆవిడ భర్తే కదా? నీ ఆశలారే చిరునవ్వులు. కంగ్రాచులేషన్స్ అండి, మీరు తండ్రి కాబోతున్నారు. మీరు తండ్రి కాబోతున్నారు. మీరు తండ్రి కాబోతున్నారు. ఆకాశం కూలే ఈ నేల చీలే. తను కొంచెం వీక్గా ఉంది, సెలైన్ ఎక్కించాలి. 1/2 అవర్ పడుతుంది. తర్వాత డిశ్చార్జ్ చేస్తాం, తీసుకెళ్లొచ్చు. మీరు కొంచెం సేపు బయట వెయిట్ చేయండి. విషమున్న నాగులే నేడే కసిగా. కంగ్రాచులేషన్స్ అండి, మీరు తండ్రి కాబోతున్నారు. మీరు తండ్రి కాబోతున్నారు. మీరు తండ్రి కాబో.
మీ ఫ్రెండ్కి? ట్రీట్మెంట్ అయిపోయిందా? అసలు ప్రాబ్లం ఏంటి? హలో, నేను మాట్లాడేది వినబడుతుందా? ఎవను? మీ ఫ్రెండ్కి ఎలా ఉంది అని అడిగాను. ప్రస్తుతానికి బానే ఉంది. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలీదు. బానే ఉంది అన్నారు కదా, ఇంకా టెన్షన్ దేనికి? డాక్టర్ చెప్పాకే టెన్షన్ పెరిగింది. సరే పదండి. ఎక్కడికి? మీ ఫ్రెండ్ ఒకసారి చూసొద్దాం. వద్దు, చూడకూడదు. ఎందుకు? ఎందుకు చూడకూడదు? ఎందుకంటే తనకది నచ్చదు. తనకి నచ్చదా? తనకి ఎవరూ తనని పరామర్శించడం నచ్చదు, సానుభూతి చూపించడం నచ్చదు. అసలు నేను హాస్పిటల్కి వచ్చానన్న విషయం ఎవరికీ చెప్పొద్దు అని కూడా అన్నాడు. ఓ, అంత చెప్పుకోలేని ప్రాబ్లమా? అలాంటిదే. సరే, మీరు వెళ్ళి మీ ఫ్రెండ్కి బాయ్ చెప్పిరండి. ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం. నువ్వు వెళ్ళు షా, నేను తర్వాత వస్తాను. డిశ్చార్జ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. ఏం పర్వాలేదు, నేను ఇంటికి వెళ్ళి చేసేది కూడా ఏమీ లేదు. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. మీ ఫ్రెండ్ డిశ్చార్జ్ అయ్యాక ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం. అది కాదు షా. నేను ఒక్కదాన్ని వెళ్లే ప్రసక్తే లేదు. చాలా రోజులైంది మన ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేసి. అలా నెక్లెస్ రోడ్ చుట్టూ ఒక రౌండ్ వేసి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి ఇంటికి వెళ్దాం. మీరు వెళ్ళిరండి, నేను ఇక్కడే కూర్చుంటాను. షా, సార్, ఆవిడ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆవిడ పిలుస్తున్నారుగా, వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళారు? మీరు నా పక్కన లేకపోయేసరికి ఏదోలా ఉంది తెలుసా? డాక్టర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన దగ్గర నుంచి నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? మిమ్మల్ని తండ్రిని చెయ్యబోతున్న ఆనందం ఒకవైపు, ఎవరూ లేని నాకు తల్లినయ్యే అదృష్టం దొరికినందుకు మరోవైపు. నిజంగా నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నుంచి నాకు డెలివరీ అయ్యే వరకు మీరు నా పక్కనే ఉండాలి. ఉంటారు కదా? పల్లవి ఉషా హాస్పిటల్కి వచ్చింది. నా కోసం ఉషా రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నన్ను ఈ పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోతారా? పల్లవి, నీ గురించి ఉషాకి నేను తల్లిని కాబోతున్నానన్న విషయం నాకెంత సంతోషం కలిగించిందో మీకు అంతే సంతోషం కలిగించింది అని నమ్మాను. కానీ మీకొక భార్య, ఒక కుటుంబం ఉంది. నాకెవరున్నారు? ఎవరూ లేని అనాథని. నాకు తోడుగా ఉంటారనుకోవడం నాదే తప్పు. అందరూ నన్ను వదిలించుకుని వెళ్ళిపోయేవాళ్లే. పల్లవి ప్లీజ్. ఉషా నన్ను రమ్మంది, వస్తానని చెప్పాను. అంతే తప్ప నిన్ను వదిలించుకొని వెళ్ళిపోవాలని కాదు. ప్లీజ్ నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. మీరు నా సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారా? మొదటిసారి తల్లిని కాబోతున్న నాతో ఉండడం ముఖ్యమా, లేక మీ భార్యతో వెళ్ళడం ముఖ్యమా? డెసిషన్ మీకే వదిలేస్తున్నాను.
పల్లవి, నీతో ఉండడమే కరెక్ట్ పల్లవి. కానీ ఉషకి ఈ విషయం తెలిస్తే చాలా రప్చర్ అవుతుంది. ఎలాగో నీకంతా బాగానే ఉందని డాక్టర్ చెప్పారు. నువ్వు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళు. నేను ఉషకి తోడుగా వెళ్తే తనకి ఎలాంటి డౌట్ రాదు. నేను తర్వాత ఇంటికి వచ్చి కలుస్తాను. ప్రాజెక్టు తొందరగా మొదలవ్వాలంటే స్పీడ్గా మ్యాటర్స్ ఫైనలైజ్ చేయాలి. రేపు ఏ రోజు మర్చిపోయావా? బిడ్డ తన దగ్గర రాలేని పరిస్థితిలో ఉంటే తనే బిడ్డ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. ఆవిడ్ని నా ఇంట్లోకి కాలు కూడా పెట్టనివ్వను. తొందరలో ప్రెగ్నెన్సీ వస్తుందన్న శుభవార్త చెప్తే అత్తయ్య గారు ఎంత సంతోషిస్తారో. అత్తయ్య గారేంటి పిల్లల గురించి ఎంతో ఎదురు చూస్తున్నా మీరు కూడా సంతోషిస్తారు కదా. ఈ రోజు నుంచి నాకు డెలివరీ అయ్యే వరకు మీరు నా పక్కనే ఉండాలి.